ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ లేనిదే బ్రతకడం చాలా కష్టంగా మారింది. మార్నింగ్ అలారం నుంచి రాత్రి సెట్ చేసుకునే అలారం వరకు మధ్యలో చాలా పనులను మనం ఫోన్ ద్వారానే చేస్తాం. మనం చేసే ఉద్యోగాలు కూడా ఫోన్ లేకపోతే సాధ్యమయ్యేవి కావు. అయితే ఫోన్ మన లైఫ్ లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేసినా కూడా ఈ ఫోన్ తో మనకు చాలా డేంజరే ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. రోజుకు మనిషి కనీసం ఎన్ని గంటలు నిద్రపోవాలి? A 4, B 5, C 6, D 7. ఇక వీడియోలో ఉన్న మెయిన్ పాయింట్ కి వద్దాం. మనకు చాలా మంది మోటివేషన్ స్పీకర్లు చెప్పేదేంటంటే మార్నింగ్ లేవగానే మనం ఏదైతే చేస్తామో వాటికి దగ్గరగా వెళ్తామని అంటారు. అంటే నిద్రలోంచి లేవగానే మనకు ఇష్టమైన వాటిని లేదా మన గోల్స్ ని చూసుకుంటే వాటిని రీచ్ కావడానికి మనం కష్టపడతామనేది దాని మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు నిద్రలోంచి లేవగానే వాట్సాప్ లో ఏం మెసేజ్లు వచ్చాయో, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఏం రీల్స్ పెట్టారోనని కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు. ఇలా నిద్రలోంచి లేవగానే ఫోన్ లో మెసేజ్లు, వీడియోలు చూడడం వల్ల మెంటల్ హెల్త్ పైన చాలా నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఫోన్ స్క్రీన్ పైన ఉండే బ్లూ లైట్ మనకు కళ్ళకు కలిగించే డేంజర్ చాలా ఎక్కువ. కొంతమంది అయితే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని మొబైల్లో వెబ్ సిరీస్ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్లూ లైట్ డైరెక్ట్ గా కంటిపైన పడి రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే విజన్ క్లారిటీ కూడా పోతుంది. ఈ విషయంలో చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య చిన్న పిల్లలు కోకో మిలన్ లాంటి కార్టూన్లను యూట్యూబ్ లో గంటల తరబడి చూస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల కంటిపై త్వరగా నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంటల్ ప్రెషర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాకు బదులుగా ధ్యానం చేయడం, పుస్తకాలను చదవడం చేయాలి. మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకుండా ఉండడానికి అలవాటు చేసుకోండి. ఆఫీస్ అప్డేట్స్ అయినా కూడా లేచిన తర్వాత 2 hours ఫోన్ కి గ్యాప్ ఇవ్వండి. ఫోన్ అడిక్షన్ మనిషిని చాలా డేంజర్ గా మారుస్తుంది. ఫోన్ లేకపోతే పిచ్చెక్కే పరిస్థితి ఇప్పటికీ చాలా మందికే వచ్చింది. మార్నింగ్ లేవగానే ఫోన్ చూడడం కంటే లేచి వాటర్ తాగి వాష్రూమ్ కి వెళ్లి కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ లైఫ్ లో వచ్చే చేంజెస్ చూసి మీరే షాక్ అవుతారు.